నమస్కారం ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. జగన్మాత అమ్మల్ని కన్న అమ్మగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి గావించిన ఏడిద రోడ్లో కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలోకి ఈ రోజు శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట ఏడిద రోడ్డులో కొలువై ఉన్న అమ్మలను కన్న అమ్మనగా కోరిన కోరికలు తీర్చే తల్లిదండ్రులు ఎంతో ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఈ రోజు ఆలయ గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్ రావు ఆధ్వర్యంలో వేకవజాముని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయంకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండిపూడి చంద్రశేఖర్, వాసంశెట్టి సీత, వంకల బావానా ఋషి, రాజేశ్వరి, పోసియ్య, ఆలయ వాలంటీర్లు పాల్గొన్నారు. ఇరవై 26వ తారీఖున మహామృత్యుంజయ హోమం చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్ జోన్లు ఉన్నాయి కాబట్టి దాని గురించి ఈ రోజున అమ్మవారి యొక్క సన్నిధిలో జరిగేటటువంటి హోమాన్ని మరి వాయిదా వేయడం జరిగింది. భక్తులందరూ కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళా ఈ హోమం ఎప్పుడు జరిగేది మీ అందరికీ కూడా మీడియా ద్వారా అలాగే ప్రింట్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఇబ్బందిని మరి స్వీకరిస్తారని సహృదయంతో మన్నిస్తారని కోరుతున్నాం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అందరూ కూడా మాస్కులు ధరించండి, శానిటైజర్ మరి చేతులకు రాసుకోండి. ఆలయానికి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రభుత్వం ఏవైతే మనకు చెప్పిందో అదంతా కూడా సరే అనుభవం హోమం మానేయటం జరిగింది. కానీ భక్తుల్ని సాధారణమైనటువంటి దర్శనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరికీ కూడా శానిటైజర్ ఇస్తూ మాస్కులు ధరించిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అమ్మవారి ఆలయానికి వచ్చినా మాస్కులు ధరించరండి. మరి పెద్దమ్మ తల్లి వారి యొక్క దివ్య ఆశీస్సులు పొందండి. ఇవాళ మరి అమ్మవారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి గోశాలకు కూడా వెళ్లి గోశాలలో కూడా పూజలు చేయడం జరిగింది. ఎంచేదంటే వైతరిణి నది సుఖంగా దాటాలంటే
మరి గోసేవ గోపూజ కూడా అవసరం కాబట్టి ఆ గోసేవ కూడా చేయడం జరిగింది కాబట్టి భక్తులందరికీ కూడా ఇక్కడ హోమం చేయకపోయినా గోమాతకు చేసినటువంటి ఆ పుణ్యం ఆ సేవ పూజ అందరికీ కూడా ఈ లోకానికి అందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కరోనా నుంచి తొందరగా ఈ ప్రపంచం విముక్తి పొందాలని ఆ పెద్దమ్మ తల్లి వారిని కోరుకుంటూ జై పెద్దమ్మ తల్లి. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.